ఏదైనా శుభకార్యాలకు లెటర్స్ పంపించే సంప్రదాయాన్ని మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న దగ్గర నుంచి నేర్చుకున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ల విగ్రహాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిపి మంత్రి ఆవిష్కరించారు. హుస్నాబాద్ ప్రాంతంలో గతంలో కాంగ్రెస్ సిపిఐ పార్టీల మధ్య అనేక ఘర్షణలు ఉండేవని, అలాంటి వాతావరణాన్ని తొలగించేందుకు చాడ వెంకటరెడ్డి బొమ్మ వెంకన్న కలిసి ఏర్పాటు చేశారన్నారు. హుస్నాబాద్ను ఆదర్శ నియోజకవర్గంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నామన్నారు. నాకు ఒకవేళ ఎవరైనా పెళ్లి పత్రిక ఇన్విటేషన్ కార్యక్రమం ఇస్తే వాళ్ళందరికీ నా తరఫున ఒక శుభాకాంక్ష లెటర్ పోతుంది. ఇది నాకు నేను తెచ్చుకునే కాదు, బొమ్మ వెంకయ్య గారి దగ్గర నుంచి కూడా నేను ఆనాడు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ఉన్నప్పుడు చూస్తుంటే నేను డిగ్రీ కాలేజ్ అధ్యక్షుడు శుభాకాంక్ష లెటర్ వచ్చింది. బొమ్మ వెంకయ్య గారు కూడా అందరికి శుభాకాంక్షలు రాసేటువంటి అలవాటు ఉండే. ఈ అలవాటు ఇలా సగర్వంగా చెప్పుకుంటాను. నేను కూడా ఆ అలవాటును వారి దగ్గర నుంచి నేర్చుకున్నా. ఇలా దాని నా దగ్గర కాగితం వస్తే ఇత్తు కాగితం తప్ప వేరే ఏ కాగితాన్ని బయట పారేయకుండా దానికి స్పందించి ఫార్వర్డ్ చేయడమో లేదా గ్రీటింగ్ పంపడమో దానికి జవాబు చెప్పడం చేసేటువంటి ఒక పనితీరాన్ని నేర్చుకున్నామనే మాట మనం చెప్తాం.